సాక్ష్యమెత్తును నేడే ఓ క్రైస్తవ జనంగమా, క్రీస్తు యేసు సాక్షులముగా లోకము వెలిగింతుము. క్రీస్తు యేసు సాక్షులముగా లోకము వెలిగింతుము. హిందూ దేశ వీధులలోన నాదుని చాటెదను, హిందూ దేశ వీధులలోన నాదుని చాటెదను. క్రీస్తు యేసు సాక్షులముగా లోకము వెలిగింతుము. క్రీస్తు యేసు సాక్షులముగా లోకము వెలిగింతుము. ప్రియమైన దైవ బిడ్డలారా, నాకు నేను ప్రభు అంటే తెలియక మునుపు నా ఒక వృత్తి చేపలు పట్టుట. నా వృత్తి చేపలు పట్టుట. నేను చిన్నతనంలో నా చదువు 2వ తరగతి. ఈ విధంగా ఆ చిన్నతనంలో మా తల్లిగారు చనిపోయారు. ఆ పరిస్థితిలో నేను ఏ విధంగానే సరే ముందుకు సాగాలి కదా. అలాంటి పరిస్థితుల్లో చిన్న వల, ఇసురు వల మా నాన్నగారు నాకు కట్టారు. 5 చుట్లు వల. దేనికైనా 10 చుట్లు ఉంటుంది. 5 చుట్లు 6 చుట్లు వల. ఆ చిన్న వలతో నేను వెళ్తూ కొంచెం డబ్బులు వచ్చినా గొప్ప సంతోషం అయిపోయేది. కొంచెం చేపలు పడితే గొప్ప సంతోషం అయిపోయేవాడిని. ఇలాగా ఉంటూ నాకు అన్ని వ్యసనాల్లోనే చిక్కిపోయాను. మాకు కులదేవత ఏంటంటే ఒక పుట్టలోని పాము ఉండేది. ఇంట్లోనే ఉంటుంది ఆ పుట్ట. ఆ పుట్టలోని పాము, ఆ పుట్టకి పూజలు చేసేవారు. దాని పేరు ఏంటంటే ఎల్లమ్మ తల్లి అని. ఎల్లమ్మ తల్లికి మేము పూజ చేసేవారము. దేవుడు అంటే ఇప్పుడు తెలుసు కనుక దేవునికి స్తోత్రం అని చెప్తున్నాను, కానీ అప్పుడు దేవుడు అంటే తెలిసేది కాదు. అయితే ఈ విధంగా మా ఒక్క ఓరిబిల్లి అన్నటువంటి ఈ కుటుంబీకులు ఎన్ని ప్రాంతాల్లో ఉన్నారో అందరము కలిసి పెద్ద సంబరాలు పెట్టేవారము, గొప్ప సంబరాలు చేసేవారము. ఈ విధంగా దానికి మొక్కేవారము. చెరువులు కొన్నామంటే చెరువుకి పొలు కోసేవారము, దానికి మొక్కేవారము. చేపలు మాయ అయిపోకుండా మాకు కొనుక్కున్న డబ్బు రావాలి, మాకు లాభం కావాలని. ఇలాగా నా జీవితము నడుస్తూ ఉండేది. అంతేకాకుండా మరి యేసుక్రీస్తుని మరి నేను అప్పుడు నమ్మలేదు. నాకు చాలా వ్యసనాలు ఎక్కువ. ఎన్ని వ్యసనాలు అంటే తాగుడు, చుట్టలు, బీడీలు, సిగరెట్లు, గంజాయి. సిగరెట్ కొంటే ఆ సిగరెట్ అంతా శుభ్రంగా రాలిపీసి లోపల గుండా ఈ ఒక గంజాయి అనేది బాగా కట్ చేసి శుభ్రంగా చేసి ఈ గంజాయి తాలూకు గుండా సిగరెట్ నిండా దట్టించి నేను కాల్చేవాడిని. ఒకవేళ బస్సు ఎక్కితే బస్సులను కాల్స్తే అందరికి సంతోషమని బస్సులను కూడా కాల్చేవాడిని. నేను ఈ విధంగా జీవించేవాడిని, గంజాయి కాలుస్తూ. ఎటువైపు చూసిన అప్పులే. నా శరీరం క్షీణించిపోతుంది. ఒక్కొక్క రోజు నా వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి. నా జీవితం క్షీణించిపోతుంది. ఇంకా చుట్లకి గంజాయికి డబ్బులు చాలకపోతే పొగాకు కాడలు ఉంటాయి కదా, నీటిలో దిగి ఉంటే ఆ నీటిలో చలికి దీనికి చుట్లు కాల్చుకోవడానికి డబ్బులు చాలక ఆ పొవ్వాకు అని కాడలు ఈ బొగ్గ కింద వేసుకొని చప్పరించుకొని ఆ పొగాకు బెండ్లు వేసేవాడిని. ఈ విధంగా నా జీవితం సాగేది. అయితే నాకు బాధలన్నీ ఒకటయ్యి చాలా బాధల్లో ఉండేవాడిని. కడుపులో నొప్పి వచ్చేది. ఆ కడుపు నొప్పి ఎలాగైనా పోయేది కాదు. మాటికి సోడగుండ వేసేవాడిని. సోడగుండ ఇంత సోడగుండ ఒకసారి వేసి కొంచెం నీళ్ళు తాగితే అది లోపలికి వెళ్ళి
కొంచెం అరికట్టిది. అది ఎంతో 1 గంట, 2 గంటలు కట్టిది. మళ్ళీ లేచేది, మంటలేసిపోయేది. ఇలాగ కొంతకాలము ఏడుస్తూ, ఆ తర్వాతను టీవీ జబ్బు, దగ్గితే, గంజి తాగితే వాంతి అయిపోతే, ఏ దారిని వెళ్ళినా సరే చాలా బాధ. మా ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులైన పెద్దలు, నువ్వు వెళ్ళే ప్రాంతంలోన ప్రతి ప్రాంతంలో కోవుళ్ళు ఉంటాయి, కనీసం నువ్వు కొబ్బరికాయ కొట్టలేకపోయినా ఒక గన్నేరు పువ్వు, కొంచెం నీళ్లు ఆ లింగం మీద వేస్తే నీకు దేవుడు కనికరం చూపుతాడని చెప్పేవారు. అలాగే నేను ఏ ప్రాంతానికి చేపలకి వెళ్ళినా అలాగే చేసేవాడిని. అయితే నాకు అప్పుడు పెళ్ళయింది. ఆమె నాకు పెళ్లి చేసుకున్న ఆవిడ నా దగ్గర ఉండలేదు. నేను రోగాలతో ఉన్నాను, చాలా దురుసుగా ఉండేవాడిని. చిన్న ప్యాన్ ఉండేది కానీ చాలా దరిద్ర జీవితం అన్నమాట, అపాయకరమైన జీవితము. ఇవన్నీ వ్యసనాలే, ఇవన్నీ బాధలే, ఎంత దుఃఖమే, ఎటువైపు చూసినా కన్నీరే. ఇన్ని బాధల్లో ఉన్నటువంటి నన్ను మరి ఆమె కడకు నా దగ్గర ఉండకుండా ఒక అన్నారింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు మా నాన్నగారు కొన్నాళ్ళు పోయిన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆమె వండాలి, నాకు ఎలాగా, నాకు ఏ విధంగా చూసినా సంతోషం లేదు. ఆమె కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయింది. అయితే కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళి, ఆమెను తీసుకురావడానికి పెద్దలను తీసుకుని వెళ్తే, ఈ పెద్దలందరికీ ఏమి చెప్పిందంటే, ఈ ఊర్లోనైతే నేను ఉండను, ఫలానా ఊర్లోనైతే నేను ఉంటాను అని చెప్పారు. అయితే నేను ఆ ఒక మాటకి ఇష్టపడి వాళ్ళు అనుకున్నటువంటి ఊర్లోకి వెళ్ళిపోయాను. ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 3 నెలలు ఉంది. 3 నెలలు పోయిన తర్వాత నేను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆమె కర్రలకి వెళ్తామని వెళ్ళి ఆ కన్నూరింటికి వెళ్ళిపోయింది. నన్ను పెద్ద మనుషులు తీసుకెళ్ళి అక్కడ ఉంచారు. ఆమె అక్కడ చచ్చిపోయిందని అన్ని ప్రాంతాలు ఆమెను ఎతికారు. అన్ని ప్రాంతాలు ఎతికినాయి, అక్కడ ఆమె దొరకలేదు. నేను ఏం చేశానంటే మా అత్తవారు అన్నటువంటి గ్రామానికి వెళ్ళి కనుక్కుంటే ఒక ఆయన చెప్పారు ఆమె ఎక్కడే ఉంది అని. సంతోషించాను, ఫోన్లే ఉంది కదా అని. కొంతమంది పెద్దలు తీసుకుని వెళ్ళి ఆమెను రమ్మంటే అంత మాత్రం రాలేదు. అప్పుడు మాకు విడాక పత్రాలు అయిపోయేవి. అయితే అక్కడ ప్రెసిడెంట్ దగ్గర విడాక పత్రాలు అయిపోయిన తర్వాతను నేనేం చేశానంటే ఇంకా ఇంకొక పొరపాట్లో పడ్డాను. ఆమె ఉంటుందని అనుకుంటే ఆమెతో నేను గడుపుతూ ఉన్నాను. ఇక నేను చావుకు సిద్ధంగా ఉన్నాను. నాకు ఎవరు చూస్తారు? పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుడు మా పాస్టర్ గారు, నేనుండే ఊర్లోన మా పాస్టర్ గారు పురపాములని ఇప్పుడు ఉండి చనిపోయారు. అయితే ఆయన అమ్మగారు ఏకోజాముని మేము ఆ బాధలు కొండలేక ఏకోజాముని ఏ తాడు ఊరు పోసుకొని చచ్చిపోదుమా, ఎలా ఏమైనా అయిపోవాలి, అంతగా బాధ, కడుపులోని బాధ. ఈ బాధకి కడుపు మీద పేడ తెచ్చి ప్రమిదన చేసి అందులో నూనె వేసి వెలిగించి తబేలు దాని మీద బొమ్మలు పెడితే అది ఇలా లాగితే ఇటు లాగితే ఇటు వచ్చేది కాదు, గట్టి పట్టింది అనమాట. ఆ వేడికి కొంచెం ఉపశాంతిగా ఉంది కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే బాధలు. ఇక చావు రాదు, బతకలేను, ఈ పరిస్థితిలో నేను ఉన్నాను. ఈ పరిస్థితిలో నేను ఉండి చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు నేను ఇంకొక పొరపాట్లు పడ్డాను కదా, ఆ ఊరికి వెళ్ళిపోయాను. ఆ ఊరు ఆమెను బట్టి వెళ్ళిపోతే మేము ఉండేవారము. ఇప్పుడేమో మా పాస్టర్ గారు అమ్మగారు ఎక్కువజాముని పాటలు పాడుకుని వచ్చేవారు. అవి ఎలాంటి పాటలు అంటే, చింతించుచున్నానుడా
చింతించుచున్నాడుగా. ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకు సంతోషము లేదాయే రా, నిన్ను గూర్చి సంతాపము నొందితిరా అని ఈ పాటలు పాడుకొని వచ్చేవారు. ఈ పాటలు వింటుంటే నాకేదో ప్రాణం పోసినట్టుగా అయిపోతుంది నా బాధల్లో. నా శ్రద్ధను చూసి నా దగ్గరకు వచ్చేవారు ఆయన. నా దగ్గరకు వచ్చి ఏదైనా తిండకిచ్చడం ఇవ్వడము, నా దగ్గర ఉండడము, ఆయనతో తీసుకెళ్ళడం చేస్తున్నారు. ఇక నేను ఆయన వెంబడ పడడం ప్రారంభించాను. ఆయన ఏమో నన్ను తీసుకెళ్ళడం ప్రారంభించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యం ఇలా బాధల్లోనూ నన్ను ఇలా దేవుడు విడిపిస్తున్నాడు, నాకు ఇప్పుడు నెమ్మది నేస్తున్నాడు, నాకు బాగుందనిసి నేను ఒకరికొకరు చెప్తే ఇంటికి వచ్చేసరికి ఈమె ఏం చేసింది, నువ్వు మంచోడు వేటి, నువ్వు అందరికి చెప్పేస్తున్నావు అని అనేది. ఏం చేయాలి, చాలా బాధపడితే ఆమె ఒక రోజుని ఏం చేసిందంటే ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కొంతకాలం కనిపెట్టాను, ఆమె రావాలి, నాకు బాప్తిస్మం ఇచ్చారు, ఆమెకి కూడా బాప్తిస్మం ఇచ్చారు, ఆమె రావాలి, ఎలాగైనా రావాలి అని చెప్పేసి అంటే అంత మాత్రం రాలేదు. అలాగా ఒక 6 నెలల వరకు చూశాను. చూసిన తర్వాత మరి అవ్వలేదు. నాకు బాధల నుంచి అంతకంతకు నివారణ వచ్చింది. ఒకటోది, మేము నమ్ముకున్నాం యేసయ్యని. నేను నమ్ముకున్న తర్వాత మా వాళ్ళు అందరితోటి ఎప్పుడులాగే ఆకు తీత అనేసి వెళ్తాం. వాళ్ళేమనేవారు, నువ్వు యేసయ్యని నమ్ముకున్న ఆకు తీయ వచ్చేటని అడిగేవారు, నువ్వు యేసయ్యని నమ్ముకున్న చేపలు పట్టొచ్చా అని చనివారు. ఒక రోజుని ఒక చెరువు మా మాయగారే చెరువు కొన్నారు. ఆ చెరువేమో ఆయన సంపూర్ణంగా ఆయన డబ్బు ఆయనకు వచ్చింది, చేపలు ఒగ్గిసాడు ఆయన. ఆ చెరువుకు ఒక 20 మంది వెళ్ళాము, వరాసుకు వలలేస్తున్నాం. నేనేమో వాళ్ళతో వెళ్ళాను. సరిగ్గా చెరువు దగ్గరికి వెళ్ళి పాకలను అందరం కూర్చొనము, నువ్వు చేపలు పట్టకూడదు, నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు, తప్పు అవుతుంది అని చెప్పారు. ఆ పాకలనే వలొగ్గేసి బుట్టొగ్గేసి ఇంటికి వచ్చి మా పాస్ గారితో ఏడ్చుకుని అడిగాను, నేను ఎందుకు యేసయ్యని నమ్ముకున్నాను, నేను చేపలు పట్టకూడదట అనేసి ఏమో మా పాస్ గారిని అడిగితే, మా పాస్ గారు ఏమన్నారంటే, నువ్వు తెల్లారినేసి నువ్వు ప్రార్థన చేసావా లేదా, నా అనుదిన ఆకారం మిమ్మల్ని ప్రార్థన చేసావా లేదా అని అడిగారు. అయితే నేను అడిగాను అయ్యగారు అని అంటే, మరి నువ్వు అడిగినప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు, వాళ్ళు అడగలేదు, వాళ్ళు చేపలు పట్టాలా నువ్వు చేపలు పట్టాలా, ఈ సృష్టి అంతా ఒక పెట్టి, ఈ పెట్టికి అధికారి ఉన్నాడు, ఆ అధికారిని నువ్వు అడిగవు, అడిగి పట్టుకున్నటువంటి వాడిని లెక్క అడుగుతాడా, అడగకుండా పట్టినటువంటి వరకు లెక్క అడుగుతాడని నన్ను అడిగారు. ఇక నా మాట తెలిసరికి నాకు గొప్ప సంతోషం వేసింది. అడగకుండా చెట్టును ఉన్నటువంటి పందు ముళ్ళ కూడా ఇరగకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఈ సృష్టి తండ్రిది, ఈ సృష్టిలోనే ఉన్నావు, సమస్తము వాడుతున్నావు, నీ తండ్రి నువ్వు అడిగి వాడుతున్నావు, అడగకుండా వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళకి లెక్క అడుగుతాడా నిన్ను లెక్క అడుగుతాడని చెప్పారు. గంతులు వేసుకొని 1 గంట అవుతుంది, పరిగెత్తుకొని వెళ్తూ కాలిపోతాను, ఇసుక అంత దూరం పరిగెత్తి తువాలు తీసి కింద వేసుకొని దాని మీద నిలబడేవాడిని, అంత ఎండ. అలా అందరూ చెరువుల నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు వెళ్ళి ఒట్టి చేపలు పట్టేతోలే అని చెప్పారు. మా పాస్ గారు మాట చెప్పారు, నాయన వాళ్ళందరూ కూడా నిన్ను ఏలం చేస్తారు, కానీ తండ్రి నీకు ఏదైనా దాచి ఉంచుతాడు, నువ్వు బట్టి నుంచి వచ్చి సాక్షిని చెప్తావు చూడు అని చెప్పారు. ఎండతో వెళ్ళాను, వాళ్ళు ఏలం చేసి ఊర్లోకి వచ్చారు, వాళ్ళు పట్టుకుని చేపలు అమ్ముకోవడానికి. నేనేమో ఇంత లోతుకి వెళ్ళాను, ఇంత లోతుకి వెళ్ళి వల వేసాను. వల వేసినట్టు ఒక పెద్ద చేప గబీబని లాగింది. అమ్మో నాగింది, చింపుకొని వెళ్ళిపోద్దని నా చేతులను తాడు బొగిసాను. అది లూజుగా ఉంది కనుక చేప ఆ వలని నా చేప చుట్టుకుపోయింది. చుట్టుకుంటే ఈ తలని పాగ ఉంటుంది, ఈ పాగాకి బొట్ట ఉంటుంది, ఈ బుట్టతోటి పాగతోటి ఇలా తడుకొని వెళ్ళాను లోపలికి. ఆ చేప ఏమో ఇలా ఉంది, ఆ చేప మీదకి ఎక్కిపోయాను. వెళ్ళిపోతుంది, నాకు నష్టమైపోతుంది, అది ఇలా ఎత్తేస్తుంది. నీటిలోనంత నీటిలోనూ ఆ మహా ఎండకి ఒక ఆయన గొట్టెంబడి వచ్చి, బాబు ఓయ్ బాబు
మా పశువులు పోయి విటికేసి వచ్చేయటం అంటే, బాబు నీ పశువులు దొరికితే కానీ నాకు నువ్వు ఒక మేలు చేయాలన్నాను. ఏంటి మేలు చేయాలంటే, నీవు ఈ ఒక బుట్ట ఈ పాగ ఒడ్డు మీద పెడితే నువ్వు నాకు మేలు చేసినోడు అవుతావు, నీకు పశువులు దొరికితే అని చెప్పాను. అంతే నేను ఈ ఎండకు భరించలేకపోతున్నాను, నీళ్ళు దిగుతానని. ఆయన దిగినాడు, నా పాగ బొట్ట ఒడ్డు మీద పెట్టాడు. నేను అప్పుడు ములిగి ఆ చేపని వలని ఈ చెంకలను పెట్టుకుని ఒడ్డు బయటకు వచ్చాను. వచ్చిన తర్వాతను ఆ చేప బయటను పెట్టాను, శుభ్ర కడుక్కొనను. తండ్రి నీకు వందనాలు. అప్పుడు నేనేమో ఊర్లోకి వెళ్ళాను. ఆ ఊర్లో కాఫీ హోటల్ దగ్గర అందరూ ఉన్నారు. అందరూ ఉండి అందరూ వల్ల చింపించింది అది. ఎందుకు పనికిరాని వాళ్ళు నాదే, నా వల్ల పనికిరండి, కానీ నా వల్ల నాకు చుట్టుకునే చిక్కిపోయింది. అది తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేయనారంటే, ఒరే ఎప్పుడైనా ఎవరికైనా ఏలం చేయవచ్చు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఏలం చేయకూడదు అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాతను ఆ చేపలు తీసుకొని అందరూ వాటలు వేసుకున్నారు. ఇక అక్కడి నుంచి మేము ఎక్కడికైనా వెళ్తే చేపలు పెట్టాం మనకు ఈ చెరువులోన, అల్లా చెరువుకి వెళ్తాము, ఈ చేపలు అమ్ముకొని రా అని చెప్పేవారు. నేను ఈ చేపలు అందరు చేపలు పట్టుకుని వెళ్ళి అమ్మడానికి నేల మీద వంపేవాడిని. అప్పుడు అవి 30 రూపాయల చేపలు అయితే 50 రూపాయలు చెప్తే నాన్న మాట్లాడేవారు, నీకు ఎంత గురికి చేత అలాగే ఇలాగని. కానీ ఇప్పుడు నేను వేసి నమ్ముకున్నాను కదా, అవి నేల మీద వంపి ఎంతని అడిగితే మీకు తెలుసు, నాకు నష్టపెట్టరు, ఇవి నావి కాదు, చాలామంది పంపించారు, మీరు ఎంత కేసుకోలు వేసండి ఆ డబ్బులు ఇవ్వండి అనేవాడిని. ఒకడనేవాడు 20 రూపాయలు అంటే, ఒరే మన మీద భారం ఎత్తితే అలాగేలాగరా, సమయంగా తీసుకోవాలి అని చెప్పేసి అవి 30 రూపాయలకి వేసుకునేవాళ్ళు. ఆ డబ్బులు అలా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే 30 రూపాయలకి అమ్మేవా, ఓ నాయన 15 రూపాయలకి రావు అనుకున్నాము అని చాలు అనేవారు. ఇక రోజు నన్ను పంపుతూ ఉండేవారు. ఇలాగా నా యొక్క జీవితంలో ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు. ఇప్పుడు మా పాస్ గారు ఏం చేశారంటే, ఆయనతో ఇక సువార్తను తిప్పడం ప్రారంభించారు. సువార్తకి ఇక అక్కడి నుంచి నాకేంటంటే బైబిల్ చదవాలి, అక్షరాలు రావు, ఒక బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో పేరు రాదు, ఎలాగైనా నేను చదవాలి. మనం వెళ్తుండగా జనువుల తోట ఉందనుకో, ఆ తోటలో మధ్యకి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని, నాకు బైబిల్ చదవడం రావాలి ప్రభువా, నాకు బైబిల్ చదువు నేర్పవా అని. చెరుకు తోట కనిపించింది అనుకో, ఆ చెరుకు తోట లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏడ్చేవాడిని, ప్రభువా నాకు చదువు నేర్పవా, బైబిల్ చదవడం నేర్పవా అని. ఇప్పుడు దేవాది దేవుడు నా మనవి విని దేవుడు నాకు బైబిల్ చదవడం నేర్పాడు. అయితే నేను బైబిల్కి ఎలాగో చదవడం ప్రభుత్వాలకు కృపను బట్టి బైబిల్ చదవడం వచ్చింది. ఆ బైబిల్ చదవడం కొంచెం ఇక నన్నేమో మా పాస్ గారు ఏం చేసినారంటే, వైజాగ్లో ఉన్నటువంటి దైవజనుడు టీవీ గారికి నన్ను అప్పచెప్పారు. అయ్యా ఇక్కడ చాలా శోధనగా ఉంది, మా దగ్గర చాలా అవసరమే కానీ మీరు తీసుకుని వెళ్ళిపోయి మీరు వాడుకోండి అని చెప్పేసి నన్ను అప్పచెప్పారు. ఆయన తీసుకొచ్చి ఆయన ఇంట్లోన ఒక 4 నెలలు ఉంచారు. 4 నెలలు ఉంచి కొంచెం కాలం ఉన్నాను. అమ్మగారిని అడిగాను, అమ్మగారండి నన్ను ఏజెన్సీలను తీసుకెళ్తానన్నారు, నన్ను ఎక్కడే ఉండిపోయానంటే అమ్మగారు దెబ్బలాడారు. నన్ను అడిగి నువ్వు సేవకు వచ్చేవేటి, నన్ను అడుగుతావేంటి, నువ్వెవరిని అడగాలి, ఎవరి పనికని వచ్చావు అని అమ్మగారు దెబ్బలాడారు. ప్రార్థన చేసుకోనండి నేను. అయ్యగారు ఏజెన్సీ నుంచి వచ్చి తెల్లవారిసరికి యాకోబు నువ్వు సేవలకు బయలుదేరు అని చెప్పారు. ఆ తీసుకెళ్ళారు ఏజెన్సీలోనికి. ఒక్కొక్క సేవకుడి దగ్గర ఒక్కొక్క నెల వేసి, వారం వేసి, 4 రోజులు, 10 రోజులు ఇలాగా ఉండి ఆ ప్రాంతాలన్నీ కూడా ఏజెన్సీలను దేవుని సేవకులతో నేను తిరిగేవాడిని. ఏదైనా చాలా నాకు చిన్న ఊపిరిలో ఉండేది, ఎప్పుడు బాధలే. ఆ తర్వాతను నాకు బాధలు ఇలా ఉండినప్పటికీ కూడా నేను ఈ సేవలకు వెళ్ళి ఒకవేళ కష్టమైతే ఏదో బండ మీద ప్రార్థన చేసుకుంటుండేవాడిని, ఏదో బండ మీద ప్రార్థన చేసుకుని బైబిల్ చదివేవాడిని. బైబిల్ దేవుని తల ఒక కృపను బట్టి అలాగా బైబిల్ని చదవడం దేవుడు నేర్పాడు. బైబిల్ ఎప్పుడైతే చదవడం నేర్పారో పాటలు పాడాలి,
పాటలు పాడడం కూడా నేర్పారు. అయితే ఇప్పుడు బైబిల్ చదువుతుంటే కన్ను దృష్టికి ఏదో మరి చేతులు ఏటది వచ్చింది. చదవలేకపోతుంటే పెద్దచ్చు బైబిల్ కొనుక్కున్నాను. పెద్దచ్చు బైబిల్ కూడా చదవలేకపోతున్నానని అప్పుడేమో కళ్ళద్దాలు చేయించుకున్నాను. కళ్ళద్దాలు చేయించుకుంటే ఒకరోజు నీ జోబులను పెట్టి ఆ కళ్ళద్దాలు వంగుండి సరికి పగిలిపోయేవి. అవి పగిలిపోతే అయ్యో ఒక్కసారి 1200 పోయింది అనుకుని బాధపడ్డాను. ఆ తర్వాతను మళ్ళీ వెళ్ళి చేయించుకున్నాను. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాతను అదేవిధంగా పక్కనే పాత ఇల్లు ఉండేటప్పుడే అవి కూడా పగిలిపోయేవి. ఒక గంట సేపు ఏడ్చానండి ఒకసారి. నాకు ఎందుకు ఇప్పుడు నేను బైబిల్ చదవాలి కదా, బైబిల్ లేకపోతే నేను బైబిల్ చదవలేకపోతున్నానని ఏడ్చి ప్రార్థన చేసి పెద్దచ్చు బైబిల్ తెరిచాను, చదివేస్తున్నాను. మామూలు బైబిల్ తీశాను, చదువుతాను. ఇంకా చిన్నచ్చు బైబిల్ తీశాను, చదివేస్తున్నాను. చాలా సంతోషంతో దేవుని స్తుతించాను. అప్పుడే ఈ కాశీపట్నం కాశీపట్నంలో ఉన్న సామ్యాలు వాళ్ళ మాయ గారు యశనగిరి నుంచి వచ్చారు. నాయన నేను ఏ బైబిల్ చదవలేకపోతున్నాను, నాకు పెద్ద బైబిల్ ఉంటే నాకు చూడు నాయన అని అన్నాడు. మరి నాకు దేవుడు కొనదృష్టి ఇచ్చాడు కదా, నేను ఆ పెద్ద బైబిల్ ఆయనకి ఇచ్చేసాను. నాకు దేవుడు దృష్టి ఇచ్చాడు, తీసుకొని ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాతను అక్కడి నుంచి బైబిల్ చదువుతూ ఉన్నాను. దేవుడు స్తోత్రం, బైబిల్ చదువుతూ ఉన్నాను. ఈ విధంగా దేవుడు ఇక్కడట ఈ ప్రాంతానికి రాక మునుపు తాటిపూడిలో కొంతకాలం ఉంచారు దేవుడు. తాటిపూడిలో కొంతకాలం ఉన్నాను. తాటిపూడిలో కొంతకాలం ఉండి అక్కడట ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడిని. అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చేవాడిని. ఈ విధంగా నేను సువార్తకై తిరుగుతూ ఉన్నాను. తిరుగుతుండగా ఆ ప్రాంతంలో ఒక కరెంట్ స్తంభము ఒక దగ్గర పడిపోయి ఉంటే ఆ స్తంభాన్ని తీసుకొచ్చి నేనుండే ఒక క్వార్టర్స్ కోణంలోన అది కొట్టి మీదకి ఆ గజాలు వేడదీసి దాన్ని నిలబెట్టి నలుమూలలు కూడా కర్రలు కట్టి మందిరంగా కట్టారు. కట్టిన తర్వాతను అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించి అక్కడ కొంతమంది జనము వస్తూ ఉన్నారు. అంతకు మునుపు బొరబొరు వలస పాస్ గారు అక్కడికి వచ్చి ఉండేవారు. ఆయనే పంపించమన్నారు, ఆయన పంపించారు ఈ దైవజనులు, ఈ స్టీవెన్ అయ్య గారు అందరూ. అందుకని అక్కడికి వెళ్ళాను. మరి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి సువార్తకు వచ్చేవాడిని సైకిల్ మీద. ఈ ప్రాంతానికి లక్ష్మీపురము, అలానే గాదుల్లవ, అలానే మెట్టపాలెము, ఈ ఊరు మూలబొడ్డవార, అలానే లచ్చంద్రపాలెము, ఈ ప్రాంతానికి తిరిగేవాడిని. ఇలాగా సువార్తకు తిరుగుతాను. ఒక రోజుని హఠాత్తుగా నొప్పి వచ్చి క్షమించండి. అయితే ఒకనాడు ఒక పాశ్రమ గారు వచ్చారు. ఆ పాశ్రమ గారు ఇక్కడ సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్తే వీళ్ళందరూ చూశారు. ఈ పాశ్రమ గారు మాకు పాశ్రమ గారికి ఉంటే బాగుంటుందని వీళ్ళు ఇక్కడ సంఘ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి సంఘము ఆ అమ్మని నాకు వివాహం చేశారు. ఆమె బ్రాహ్మణు కుటుంబంలో రక్షింపబడ్డారు. ఆమెతో వివాహం చేశారు. ఆమె కొంతకాలం ఉండి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామములోన నేను ఇక్కడ ఈ ప్రాంతంలో నుండి ఈ ప్రాంతంలోన సువార్తలోన దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు చాలా కొంతమంది సేవకులని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది సేవకురాండ్రుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఉంచారు. మాకు అక్కడి నుంచి సేవకులు, మాకు దైవజనులు వస్తున్నారు. ఆయనతో మాకు సహవాసము, అలానే యువతల సేవకులతో సహవాసము దేవుడు ఈ విధంగా ఉంచి నలుమూలలు కూడా ఏర్పాటు చేసి నడిపించి వాడుకుంటున్నాడు. ఇక్కడ సంఘ పెద్దలు నమ్మకమైన వారు అయ్యారు. ఇక్కడ సంఘం నమ్మకమైన వారు అయ్యారు. సంఘంలో యవనస్తులు నమ్మకమైన వారు అయ్యారు. వాళ్ళు పరలోక పౌరులుగా ఆ దేవుని యందు శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ నన్ను ఉంచి ఈ పలు ప్రాంతాల్లో మరి సుదర్శన్ గారు, ఆయన కుటుంబం తల్లి గారు, మరియమ్మ గారు, వీళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుని యందు శ్రద్ధ నిలిపారు కనుక వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అయ్యారు. నలుమూలలో కూడా దేవుని తలకు పిల్లలయ్యి
దేవుని సేవలన నడుచుకుంటున్నారు. ఇప్పుడు దయా కనికరాన్ని చూపించినటువంటి దేవుడు ఈనాటి వరకు కూడా అంతకు ఈ మందిరానికి స్థలము ఎలాగొచ్చిందంటే, హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఇక్కడైతే క్వార్టర్స్లోనే ఆయన ఉద్యోగం. అయితే నేనేమో ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఆయన ఏమన్నాడంటే, మా అమ్మ నేను లేకపోతే ఆమెకు బాగులేదు, నేనంటే ముద్దు కొడుకుని, మా అమ్మ నేను లేకపోతే బాగోలేదు, నా ఉద్యోగం డబ్బులు చాలుతానే కాదు, మళ్ళీ మా అమ్మే తిరిగిస్తుంది డబ్బులు, మా నాన్నే తిరిగిస్తున్నారు, నేను ఉద్యోగం చేసి ఏటి లాభం పాస్టర్ గారు, కానీ మీరు ప్రార్థన చేయరా అనేవాడు. కానుకలు ఇచ్చేవారు. అయితే ఒక రోజుని, పాస్టర్ గారు మీరు ఈ ప్రాంతంలో ఉంటేటి తప్పు, ఎక్కడట మీరుంటే మంచిది కదా, ఎక్కడి నుంచి ఎస్కోట్ వెళ్తారు కొంతమంది, ఎక్కడి నుంచి కొరలాం వెళ్తారు కొంతమంది, ఎక్కడి నుంచి విజయనగరం వెళ్తారు కొంతమంది, ఎక్కడ పాస్టర్ గారు ఉంటే మంచిది కదా అన్నారు. జాసు గారు ఆయన పేరు. అయితే మీరు ప్రార్థన చేయండి అన్నాను. ఎలా చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన అడిగారు, మీరు నాకు ప్రార్థన చేయలేదండి అని. నిజమేనండి, ప్రార్థన చేయలేదంటే నేను ఏడు చెప్తాను, నేను మోకరించిన దగ్గర మీరు ఉండరు, మీ దగ్గర నేను ఉండను కదా, ప్రార్థన చేస్తుందో చేయలేదో అది దేవుడికి తెలుసు అన్నాను. ఆ మాట అన్న తర్వాతను ఆయన ఇంకా మరి మీరు ప్రార్థన చేయండి అంటే, ఏండి మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో అదంత కాదు, కానీ మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళక మునుపు ఏ చేయడానికి ఇష్టపడతాడో ఆ దేవుడు అని నేను చెప్పాను. అది నిజమే అని అనుకొని ఆయన ఆ రోజున కానుక ఇచ్చారు. ఆ కానుక డబ్బులు పట్టుకొని వచ్చాను, ప్రార్థన చేశాను. ఈ స్థలం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు వీళ్ళందరూ కూడి ఈ స్థలం రాశారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. దేవుని స్తోత్రం. ఈ దేవుని తలక కార్యాలు ఇలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాస్టమ్మ గారు మరి వచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేశారు. ఇవన్నిటిలో దేవుడు ఒకటి సమకూర్చి పెంపొరింపు చేస్తున్నాడు. సరే, నా బాధలు ఇక ఎక్కువైపోయి చనిపోయినట్టుగా మంచం మీద నుండి కింద పడ్డాను ఒక రాత్రి. ఏడుస్తున్నాను, చచ్చిపోతాను ఇక. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అమ్మగారు, పాస్టర్ అమ్మగారు అప్పుడు బ్రతుకున్నారు. ఫోన్ చేశారు టీవీనయ్య గారికి. యవనస్తులందరూ కిలకిల ఆడిపోతున్నారు పాస్టర్ గారికి ఎలాగుందని. వెంటనే పాస్టర్ గారు ఏమైనా తెల్లవారు తీసుకురండి అన్నారు హాస్పిటల్కి, వైజాగ్. నేను వైజాగ్కి ఎలాగెళ్ళాలి చాలా బాధతున్నాను. ఇలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఆ యొక్క దైవ కృపలను ఈ యవనస్తులు ఏం చేశారంటే, ఆటోని మాట్లాడి ఆటో ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. బొడ్డవారి దగ్గరికి వెళ్ళేసరికి ఒక సహోదరమ్మ కేకలు వేసుకుని వచ్చేస్తున్నారు, ఆపండి 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 అని. ఆపారు. ఆపితే డబ్బు ఇచ్చింది. హాస్పిటల్ ఖర్చుకి డబ్బు ఖర్చు పెట్టండి, ఇంకెవరిని అడగండి, నేనే ఆ ఖర్చు అంతా పెడతాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం. డబ్బులు ఇచ్చారు. మళ్ళీ నేను వస్తానని చెప్పి 3 రోజులు పోయిన తర్వాత వచ్చారు. డబ్బులు ఇవ్వబోతే మాకు ఆ డబ్బులు ఉన్నాయమ్మా, మీరు ఇచ్చినవే బోల్డ్ డబ్బులు అని చెప్పాము. చాలా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పుడు ఆపరేషన్ చేశారు. ఈ ఒక కడుపులను ఆపరేషన్ చేశారు. అలాగనే ఈ ఒక జీవితానికి ఎన్నోసార్లు శోధనలు వచ్చాయి. అంతేకాకుండా ఏదంటే అమ్మా దాని పేరు ఏంటంటారంటే తెగుళ్ళు వచ్చాయి. ఒకసారి దాని పేరు ఏం పేరండి? కరోనా తెగులు వచ్చింది. నేను చచ్చిపోతానని హాస్పిటల్ పెట్టారు. ఆ పరిస్థితులను కూడా దేవుడు ఆ కరోనా హాస్పిటల్కి విజయనగరం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదిగో ఈ బెడ్ మీద ఒకరు, ఈ ఇవతల బెడ్ మీద నేనున్నాను. ఆయన పెద్ద ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటుంటే మాట్లాడొద్దు. మనం మాట్లాడాలంటే చర్చికే వెళ్ళిపోవాలి, లేదంటే మసీద్కే వెళ్ళిపోవాలి, లేకపోతే ఎందుకు కోవులకే వెళ్ళిపోవాలి, ఇక్కడ మాట్లాడొద్దు అని అన్నారు. మరి నేను ఊరుకుండిపోయాను. ఊరుకుండిపోయిన తర్వాతను ఆ రాత్రి చాలా ప్రార్థన చేసుకుంటారని ఈ బాధలతోటే చేస్తుంటే ఒక ఫోన్ రింగ్ అయింది. ఆ రింగులోన
దేవుని పాట వచ్చింది ఆ రోజు. ఆ దేవుని పాట వచ్చేసరికి ఆ సోదరులో ఉన్నటువంటి నా బెడ్డింగ్ పక్కనే ఉంది ఆ సహోదరి అమ్మ, ఆ అమ్మగారు. ఈ క్రైస్తవులతో బాధపడలేము, ఇలాంటివే వస్తాయి పాటలవి అనేసి అంటుంది. నేనేమనలేదు, కాముగా ప్రార్థన చేసుకున్నాను. మంచి రాత్రి అయ్యేసరికి ఆయన 3-4 సార్లు నర్సుల దగ్గరికి వెళ్ళాడు పిలవడానికి. పిలిచిన వాళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు. అప్పుడు నేను వెళ్ళాను. అమ్మా, మీ దగ్గర పేషెంట్లని అందరిని ఎందుకు ఉంచారు దేవుడు? డాక్టర్ గారు మిమ్మల్ని ఉంచలేదు, దేవుడే మిమ్మల్ని ఉంచారు. ఏ కష్టం వస్తుందని ఈ రాత్రి మీరు ఉన్నారు, మీరు పలకపోతే అలాగా? నా పక్కన ఉన్నటువంటి ఆ పేషెంట్కి చాలా ప్రమాదం ఉందమ్మా, రండమ్మా, మీరు నిద్రకి కాదు డ్యూటీ చేయడం కదా ఉన్నారు. అమ్మా, మీకు దేవుడి తలకు ఆలోచన ఉంది, దేవుడు ఈ బాధ్యతను ఇచ్చాడని అంటే ఆమె వచ్చింది, చూసేసరికి వెంటనే వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి అవేవో టెస్ట్ చేయనివన్నీ తెచ్చుకుంది. ఎక్కడ 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 అన్నీ పెట్టింది. అన్నీ పెడితే అన్నీ ఆగిపోయి వెంటనే ఒక బండి వచ్చింది. నా పక్కన ఉన్నటువంటి ఆ పేషెంట్ని ఆ బండి మీద వేసి తీసుకెళ్ళిపోయారు. ఆయనతో మాట్లాడాలంటే అవ్వలేదు కదా. ఒక తాళాలు పెట్టుకున్నది చిన్నది వాక్యంతో ఉండి బిల్ల ఆయనకి ఇస్తే జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ఎన్ని సామాన్లు కొన్నాడు అన్నీ వగ్గిస్తాడు. తన భార్యని తీసుకెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాడు. మా ప్రాణాన్ని దేవుడు బ్రతికించాడు. ఈ రోజు వరకు కూడా దేవుని తలకు సన్నిధిలోన ఈ పిల్లలు పరిచర్య చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క సంఘం పరిచర్య చేస్తూనే ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తూ ఉన్నాము. మాట అడుగు అడుగుని కూడా ఎన్నో ప్రమాదాలు వస్తున్నా దేవుడు ఈ విధంగా కాపాడుకొస్తూ ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుని తలకు పనులన ఇంకా ఆయనకి ఇష్టమైంది. ఆ హృదయం పొడిగించుకొస్తూ ఎప్పటికైనా నావి 68 సంవత్సరాలు ఇప్పుడు నా వయసుని, నా డేట్ చెప్పి నాకు తెలియదు. ఆయనను దయా కనికరాలకి ఆధారమైన దేవుడు ఏం చేశాడంటే నాకు ఆయన సహాయం చేసి ఆయన తలకు కృప ద్వారా ఆయన తలక దయా కనికరాన్ని బట్టి బ్రతికుంచి తన సేవలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మంచి అవనస్తులను ఇచ్చాడు. చక్కగా పాటలు పాడుతారు, చాలా పరిచర్య చేస్తున్నారు. జీవం గల దేవుని తలకు కృపను బట్టి ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ సంఘం అన్ని ప్రాంతాల సేవకులు వెళ్ళారు, అన్ని ప్రాంతాల్లో సంఘాలు అయినాయి. ఆ సంఘాల్లోనూ వారు ఉంటున్నారు. ఒక్కోసారి వీలైతే అక్కడికి వెళ్తాము, వాళ్ళని దర్శించి వాళ్ళతో దేవుని తలకు వాక్యం పంచుకొని వస్తూ ఉంటుంటాం. యేసుక్రీస్తు వారు ఇలాగ నడిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఇలాగ పెంచుతూ ఉన్నారు, ఇలా పోషిస్తూ ఉన్నారు. ఆయన తాలూకు ప్రేమని నేను చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా తరగదు. కొన్ని చెప్పాను. అందుచేతన దేవాది దేవుడు ఈ రాత్రి సమయంలోన మీరు ఎంత దూరం నుంచి వచ్చారో నాకు తెలియదు, మీరు ఎలాగొచ్చారో నాకు తెలియదు, మీ పేరు కానీ నేను ఎరగను, కానీ నా పేరు మీకు తెలియదు, కానీ దేవుడు సమకూర్చారు. నా సాక్ష్యాన్ని మీరు అడిగారు కనుక ఈ కొన్ని మాటలు నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేవుడు నా పరిస్థితులను కూడా ఇప్పుడు నేను వివాహం చేసుకున్నటువంటి ఆమె కూడా ప్రభువునందు కళ్ళు మూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా దేవుడి తలకు పని ఉంది, నన్ను ఉంచారు. ఇంకా మున్ముందుకి దేవుని పని బహుబలముగా జరిగేలాగన, ఆరోగ్యం ఉండేలాగన, ఆత్మతో సిద్ధపడేలాగన, దేవుని తలకు కార్యాలు ఇంకా ఘనంగా జరిగేలాగన ఈ పెద్దలు చిన్నలు అందరూ కలిపి దేవుని తలకు పనులను పరిగెత్తేటట్టుగా దేవుని ఆత్మచేత అలాగా దేవుడు నడిపింపుకి నేను సంఘము మేమందరం ఆయనకు లోబడి ఆయన ప్రేమలో నడవాలని నాకు ఆశ, దుఃఖము, వాంఛ, దప్పిక. ఆ దప్పిక తీరాలని అందరం ఆయనతో నడవాలని నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ సాక్ష్యాన్ని ఎవరు దీవించాలని, విన్నటువంటి వారు అందరూ కూడా క్రీస్తులో నమ్మకంగా ఉండాలని, నమ్మకంగా ఉన్నటువంటి వారు సమస్త ఈత బాధల నుంచి, సమస్త వ్యసనాల నుంచి, సమస్త దుష్ట తలంపుల నుంచి, సమస్త భయముల నుంచి, సమస్త కీడుల నుంచి ఆయన విడిపించి తన రాజ్య సంబంధంగా సంపూర్ణమైనటువంటి పవిత్రమైన ప్రేమతో ఆదరించి తన స్వరూపములకు మలిచి
ఆయన బలమైన కార్యాలకి నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవుడి తొలగి దేవుళ్ళు విన్ని మీకును ఇంకెవరైనా ఇంటి వారికిని సంఘం అంతటికి ప్రేమతో చూసుకున్న సంఘానికి ఆ దేవదేవుడు ఈ విధంగా తన ప్రేమ చేత బలపరిచి పోషించి ఆదరిస్తున్న దేవునికి మనమందరం కలిపి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.